तुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 58వ దశకానికి చేరుకున్నామమ్మా. 57వ దశకం పరంగా ప్రలంబాసుర వధ అనేటువంటి అంశం తెలుసుకున్నాము. నేటి దశకం రీత్యా దావానలుగు నుండి గోవులను గోపాలకులను సంరక్షించుట అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ ప్రమథన సవిలంబే ధేనవః స్వైరచారాః తృణకుతుక నివిష్టా దూరదూరం చరంత్యః కిమపి విపినమైషీకాఖ్యమీషాం బభూః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీవు నీ స్నేహితులతో కలిసి ఆటలలో మునిగిపోయితివి. అట్లే ప్రలంబాసుని వధించడంలో కొంత ఆలస్యం కూడా జరిగినది. ఈ సమయమున ఆవులు స్వేచ్ఛగా తిరుగుచూ పచ్చగడ్డిని మేయుటకై దూరముగా పోయి చివరకు ఐషీకము అనడి ఒకానొక అడవిని చేరుకొనినవి. అది ప్రలంబాసుర వధ అనంతరం స్నేహితులతో కలిసి ఆటపాటలలో మునిగిపోయారుట ఈ కృష్ణుడు మరియు గోపాలకులందరూ కూడా. అట్లే ప్రలంబాసుని వధించడంలో కూడా కొంచెం ఆలస్యం జరిగిందట. ఆ సమయంలో ఆవులన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుచూ పచ్చిగడ్డిని వెతుక్కుంటా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, తలంచుకు తింటూ. అట్లా పచ్చిగడ్డిని మేయటకై దూరంగా పోయి చివరకు ఐషీకం అనడి ఒకానొక అడవికి చేరుకున్నాయట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అనధిగత నిదాఘ క్రౌర్య బృందావనాంతాద్ బహిరిదముపయాతాః కాననం ధేనవస్తాః తవ విరహ విషణ్ణా ఊష్మల గ్రీష్మతాప ప్రసర విసరదంభస్యాకులాః స్తంభమాపుః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. గోపాల, బృందావనమందు దట్టమైన చెట్లు ఉండుట వలన వేసవి కాలపు వేడిమి ఏమాత్రం తెలియకుండెను. కాని ఆ ఆవులు బృందావనమును దాటిపోయి ముంజవనమును చేరినందువలన ఆ వనమునందలి విపరీతమైన వేడికి
అవి చాలా దప్పిగొన్నవి. పైగా నీ చల్లని చూపులచే వాటికి ఆనందం కలిగించడి నీవు కూడా దగ్గర లేనందువలన గోగణం చాలా వ్యాకుల పడినది. వాటికి ఏమి చేయుటకును తోచక నిశ్చేష్టమాయను. బృందావనంలోనేమో హాయిగా చల్లగా ఉంటుందిట. వేసవి కాలపు వేడిమనేది ఏమాత్రం తెలియకుండా ఉంటుందిట బృందావనంలో, దట్టమైన చెట్లు ఉండటం వలన. అయితే ఈ ఆవులన్నీనేమో అలా పచ్చిగడ్డి మేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాయి కదా, ఐషీకం అనడి ఇంకొక అడవికి చేరుకున్నాయి అవేమో. దాంతో అక్కడ ఆ అడవిలో ముంజవనం అనే వనాన్ని చేరినందువలన ఆ వనమందు ఇహ విపరీతమైన వేడికి చాలా దాహం వేసిందిట వాట్లకి. పైగా ఈ కృష్ణుని యొక్క చల్లని చూపులచే వాటికి, ఆయన యొక్క చల్లని చూపులే వాటికి ఆనందం కలిగిస్తుంది కదా, అట్లాంటిది ఆ కృష్ణుడు కూడా దగ్గర లేనందువలన అప్పుడు అవన్నీ కూడా ఎంతో వ్యాకుల పడినాయట. ఏం చేయటకి కూడా తోచక నిశ్చేష్టమై నించున్నాయి అని గోవులన్నీ అన్నమాట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తదను సహసహాయైర్దూరమన్విష్య సౌరే గలిత సరణి ముంజారణ్య సంజాత ఖేదం పశుకులమభివీక్ష్య క్షిప్రమానే తుమారాత్ త్వయి గతవతి హి సర్వతోగ్నిర్జృంభే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఈ విధముగా గోగణము త్రోవ తప్పి ముంజారణ్యమందు ప్రవేశించి చాలా బాధలకు గురియాయను. అట్టి గోవుల కొరకై నీవు నీ స్నేహితులతో కలిసి చాలా దూరము వరకు వెతికితివి. చివరకు ముంజవనములో ఉన్న ఆవులను వెంటనే తీసుకుని వచ్చుటకు నీవు ప్రయత్నించితివి. ఇంతలో హఠాత్తుగా అయ్యో, కారు చిచ్చు అన్ని వైపుల నుండి విజృంభించినది స్వామి అని. గోగణం మరి అవి కాస్త పాపం ద్రోవ తప్పిపోయి ఆ యొక్క ముంజారణ్యమునందు ప్రవేశించి చాలా బాధలకు గురి అయ్యాయి. ఎందుకనంటే ఇక్కడ బృందావనంలో ఎంతో చల్లగా హాయిగా ఉంటుంది వేసంకాలం కూడా, అక్కడ విపరీతమైన గ్రీష్మ తాపానికి ముంజారణ్యంలో గురి అవ్వబట్టి ఎంతో బాధలకు గురి అయ్యాయట ఆ గోగణం అంతా. అప్పుడు గోవులు కనపడలేదని తెలుసుకుని కృష్ణుడు స్నేహితులతో కలిసి చాలా దూరం వెతికారుట. చివరకు ముంజవనంలో ఉన్నాయని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే ఇంతలో హఠాత్తుగా కారు చిచ్చు అన్ని వైపుల నుండి విజృంభించిరిదేట అమ్మ. ఏమిటి దశకం ఇది? దావానలము నుండి గోవులను గోపాలకులను రక్షించుట కదా, అది కారు చిచ్చు విజృంభించిందిట. అది సకల హరితి దీప్తే ఘోర భాంకార భీమే శిఖిని విహత మార్గ అర్ధదగ్ధాయివార్తాః అహః భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, దావాగ్ని భయంకరంగా చిటపట ధ్వనులతో మిక్కిలి ప్రజ్వలించుచు అంతటను వ్యాపింపసాగినది. అందువలన గోపాల బాలురు ఎటు వెళ్ళుటకును దిక్కుతోచక సగము వరకు కాలిపోవచ్చున్నట్లు బాధపడుచు, లోకబంధు, అందరి తాపములను నిర్మూలించువాడవు నీవే గదా, మమ్ములనందరినీ రక్షింపు తండ్రి అని నిన్ను శరణు వేడిరి. అయితే దావాగ్ని కారు చిచ్చు మొత్తం అన్ని వైపుల నుండి విజృంభించింది కదా. వీరు ముంజవనం నుంచి ఆవుల్ని తెద్దామనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే, అయితే ఆ దావాగ్ని చిటపట ధ్వనులతో మిక్కిలి ప్రజ్వరిల్లుతూ అంతటా కూడా వ్యాపించేసిందిట. అందువలన ఈ గోపాల బాలురు ఎటెళ్లాలో మరి చుట్టూరా వ్యాపించేస్తోంది కదా, దిక్కుతోచక సగం వరకు కాలిపోవచ్చున్నట్లు బాధపడుచు అసహలకన్నమాట.
లోకబంధు, అందరి తాపములను కూడా నిర్మూలించువాడవు నీవే కదా స్వామి, మమ్మల్నందరినీ రక్షింపు తండ్రి అని ఆ యొక్క కృష్ణ భగవానుడిని శరణు వేడుకున్నారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అలమలమతి భీత్యా సర్వతో మీలయేధ్వం దృశమితి తవ వాచా మీలితాక్షేషు తేషు క్వనుదవదహనోసౌ కుత్ర ముంజాటవీసా సపదివ వృతిరేతే హంత భాండీరదేశే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపాల బాలకులారా, మీరు భయపడవలసిన పని లేదు, మీరందరూ ఒక్కసారి కండ్లు మూసుకొనుడు అని శ్రీకృష్ణుడు అనగానే గోపాల బాలకులందరూ వెంటనే కండ్లు మూసుకొనిరి. వారందరూ కండ్లు తెరిచినప్పటికీ వారికి దావాగ్ని కనిపించలేదు, ముంజారణ్యము కూడా కనిపించలేదు. వారందరూ ఒక్కసారిగా భాండీరవమున ఉండిరి. స్వామి, నీ దివ్యలీలలు ఎంత మహిమాన్వితములు తండ్రి అని. అది భగవంతుడు, ఆయన కృప అనేది కన్ను మూసి తెరిచేటంతలో ఎంత ఏదైనా చేయగలడు ఆ భగవంతుడు. అందుకే కష్టాలలో బాగా ఇప్పుడు వాళ్ళు చూడండి, ఆ దావాగ్ని సహలలో అంత భయభ్రాంతులై ఉన్నప్పుడు ఆ కృష్ణ భగవాను శరణు వేడితే ఇంకేమన్నారు ఆయన? భయపడకండి, కళ్ళు మూసుకోండి అన్నారు. వాళ్ళంతా కళ్ళు తెరిచేటప్పటికి దావాగ్ని కనిపించలా, ముంజారణ్యం కనిపించలా, ఒక్కసారిగా భాండీరవమున ఉన్నారట. చూడండి, అంతటి దివ్య లీలలు, ఎంతో మహిమాన్వితమైనటువంటి లీలలు భగవంతుడు భక్తులకు అనుభవింపచేస్తాడు, ప్రసాదిస్తాడనమాట. కాబట్టి అందుకనే పెద్దవాళ్ళు అంటారు చూడండి, భగవంతుడు తలుచుకుంటే ఎంత కన్ను మూసి తెరిచేటంతలో ఎలాంటి దుస్థితులైనా మంచి పరిస్థితులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకే జీవితం ఎడల ఎప్పుడు కూడా ఆశ పెంచుకుంటూ ఉండాలి. ఇవాళ ఇది జరగలేదు అంటే రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు. అట్లా ఆశాజనకంగా అట్లా ఉంటూ భగవంతుని సర్వస్య శరణాగతి చేస్తూ ఆయననే వేడుకుంటూ ఉంటే తప్పక ఆయన కన్ను మూసి తెరిచేటంతలో మనకున్నటువంటి ఆపదలని నిమిషాల మీద అన్నమాట, నిమిషాల్లో కూడా కాదు, నిమిషంలో 100వ వంతు అన్నట్లుగా అంత మాత్రంలోనే ఆయన ఎంతటి కష్టాలనైనా నిరోధించగలడు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. జయ జయ తవ మాయా కేయమీసేతి తేషాం నుతిభిరుదితహాసో బద్ధనానా విలాసః పునరపి విపినాంతే ప్రాచురః పాటలాది ప్రసవనికరమాత్రగ్రాహ్య ఘర్మానుభావే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అప్పుడు నీ స్నేహితులైన గోపాల బాలకులు, పరమాత్మ నీకు జయము కలుగుగాక, నీ మాయ ఇట్టిది అని వర్ణింపరానిది ప్రభు అని నిన్ను అనేక విధములుగా స్తుతించిరి. అప్పుడు నీవు చిరునవ్వుతో పలు విధములైన నీ లీలా విలాసములను చూపుచు బృందావనమున గోవులను మేపసాగితివి. ఆ వనమున గులాబీ పువ్వులు, మల్లెలు మొదలైన పుష్పములు వికసించి ఉండుట వలన అది ఎండాకాలమును విషయము తెలియచుండెను. వస్తుతః ఆ వనమంతయు చాలా చల్లగా ఉండెను అని. అయితే ఎప్పుడైతే అంతటి ఆపదని నివారించాడో కృష్ణుడు, ఆ యొక్క గోపాల బాలకులందరూ కూడా ఓ పరమాత్మ నీకు జయమగుగాక, నీ మాయ ఇట్టిది అని ఏమీ వర్ణింపరానిది అని చెప్పి స్తుతించారుట. అప్పుడు చిరునవ్వుతో ఆ యొక్క కృష్ణ పరమాత్మ తన లీలా విలాసములను చూపుచూ బృందావనంలో గోవులను మేపసాగారుట. అయితే బృందావనంలో అసలు ఎండాకాలం అనే సంగతే తెలియదు, ఆ విషయం గ్రీష్మ ఋతువు అనేదే అసలు తెలియదు, అక్కడ చాలా చల్లగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే మరి
ప్రస్తుతం అసలు ఎండాకాలం నడుస్తోంది అనేది ఎలా అక్కడ తెలుస్తోందిట అంటే మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు మొదలైన పుష్పములు వికసించి ఉండుట వలన అది ఎండాకాలం అని తెలుసుకుంటున్నారు తప్ప వాతావరణ రీత్యా, వేడి రీత్యా గాని వేరే రీత్యా గాని అక్కడ ఋతువు రీత్యా గాని అది ఎండాకాలం అనేది ఆ బృందావనంలో తెలియదు అన్నట్లుగా. మల్లె పువ్వులు వేసవి కాలంలో వస్తాయి కదా అట్లా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వయి విముఖమివోచ్చైః తాపభారం వహంతం తవ భజన వదంతః పంకముచ్చోషయంతం తవ భుజవదుదం చేద్భూరి తేజః ప్రవాహం తపసమయమనైషీర్యామునేషు స్థలేషు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నిన్ను సేవింపని వారిని తాపత్రయములు బాధించునట్లుగా గ్రీష్మ తాపము లోకమును మిక్కిలి పరితపింపచేయుచున్నది. నీ అనుగ్రహము నీ భక్తుల యొక్క మనోమాలిన్యములను నశింపచేయునట్లుగా వేసవి కాలమునందలి తీవ్రమైన వేడి నదిలోని బురదను కూడా సృష్టింపచేయుచున్నది. నీ బాహుబల పరాక్రమముల వలె గ్రీష్మకాల తాపములు క్షణక్షణమునకు తీవ్రమగుచున్నవి. అట్టి గ్రీష్మకాలమున నీవు యమునా నదీ తీరముల యందు హాయిగా గడిపితివి తండ్రి అని. అయితే ఆ యొక్క భగవంతుడిని సేవింపని వారికి తాపత్రయాలు, త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక త్రివిధ తాపాలు, ఆ తాపత్రయాలు, ఆ తాపములు బాధించున్నట్లుగా గ్రీష్మ తాపం లోకమును మిక్కిలి పరితపింపచేయుచున్నది. అక్కడ చూడండి, అంటే ఏమిటి? బయట ఆ బృందావనంలో కృష్ణ పరమాత్మని ఆశ్రయించి ఉన్న వారందరికీ కూడా ఆ యొక్క తాపత్రయాలు ఏవి బాధించడం లేదు. కానీ బయట అంటే ఆ పరమాత్మని సేవింపని వారినందరినీ కూడా ఆ తాపాలు బాధిస్తూ ఉన్నాయి అన్నట్లుగా. అర్థమైందా అమ్మా? నీ అనుగ్రహం నీ భక్తుల యొక్క మనోమాలిన్యములను నశింపచేయునట్లుగా వేసవి కాలమునందలి తీవ్రమైన వేడి నదిలోని బురదను కూడా శుష్కింపచేయుచున్నది. అది భక్తులకి ఏదో బహిర్గతమైనటువంటి ఇదే కాదు, అంతర్గతమైనటువంటి మనస్సు, మనోమాలిన్యాలు, విషయ వికారాలు అవన్నీ కూడా ఆ పరమాత్మని ఆశ్రయించిన వారికి ఏ విధంగా నశిస్తూ ఉంటాయో అట్లా వేసవి కాలమునందలి తీవ్రమైన వేడి అంటే దాన్ని ఎట్లా పరమాత్మ కృపతో పోల్చినట్లుగా ఆ వేడి నదిలోని బురదను, నది చూడటానికి ఇట్లా నీళ్లుగా ఉంటుంది, లోపలెక్కడో బురద ఉంటుంది కదా, అడుగునెక్కడో బాగా లోతుకు వెళితే అడుగున బురద ఉంటుంది. ఆ బురదను ఆ యొక్క వేడి ఎలా శుష్కింపచేస్తోందో అట్లా శుష్కింపచేస్తోంది అన్నట్లుగా. ఏమిటి అంటే పరమాత్ముడి యొక్క కృప అక్కడ వేసవి కాలమునందలి తీవ్రమైన వేడితో పోల్చారు. ఏ రీతిగా అయితే మనోమాలిన్యాలన్నీ కూడా సృష్టిస్తాయో ఆ రీతిగా నదిలోని బురదను కూడా సృష్టింపచేయుచున్నది అని. అంటే అంత ఎండగా ఉన్నది అనేటువంటి అర్థం, అంతటి ఘోరమైనటువంటి మాలిన్యాలు కూడా నశించిపోతాయి అనేటువంటి అర్థంగా కూడా తీసుకోవాలి. నీ బాహుబల పరాక్రమముల వలె గ్రీష్మకాల తాపములు క్షణక్షణమునకు తీవ్రమగుచున్నవి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఎట్లా అవి సూర్యకిరణ తాపం తీవ్రమవుతోంది అనేది దేంతో పోల్చారు? బాహుబల పరాక్రమం వలె అలా పెరుగుతోంది నీ బాహుబల పరాక్రమం గ్రీష్మ కిరణాల వలె అన్నట్లుగా. అట్టి గ్రీష్మకాలమున నీవు యమునా నదీ తీరముల యందు హాయిగా గడిపితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తదను జలదజాలైః త్వద్వపుస్తుల్యభాభిః వికసదమల విద్యుత్పీతవాసో విలాసైః సకల భువన భాజాం హర్షదాం వర్షవేళాం క్షితిధర కుహరేషు స్వైరవాసీవ్యనైషీః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, గ్రీష్మకాలమునకు పిమ్మట వర్ష ఋతువు ప్రవేశించను. ఆ సమయమున
జలములతో నిండిన నీల మేఘములు నీ శరీర శోభలను తలపింపచేయుచుండెను. ఆ మేఘముల మెరుపులు నీ పట్టు పీతాంబరముల ధగధగలను స్ఫురింపచేయుచుండెను. అట్టి వర్ష ఋతువు సమస్త ప్రాణులకును హాయిని గొలుపుచుండెను. ఆ వర్షాకాలమున నీవు గోవర్ధనగిరి గుహలలో స్వేచ్ఛగా విహరించుచు గడిపితివి తండ్రి అని. ఎండాకాలం వెళ్ళాక గ్రీష్మ ఋతువు వెళ్ళాక ఏమవుతుంది, వర్ష ఋతువు ప్రవేశిస్తుంది కదా. ఆ సమయంలో చక్కగా జలములతో నిండినటువంటి నీలి మేఘాలన్నీ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క శరీర శోభలను తలపింపచేయుచుండెనుట. నీల మేఘ శరీర కదా ఆయన. అట్లా ఆ మేఘముల మెరుపులు ఎట్లా ఉన్నాయట, ఆయన ధరించినటువంటి పట్టు పీతాంబరాల ధగధగలను స్ఫురింపచేస్తూ ఉన్నాయట. అట్టి వర్ష ఋతువు సమస్త ప్రాణులకును హాయిని గొలుపుచుండెను. ఆ వర్షాకాలమున ఆ యొక్క కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి గుహలలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడుట. అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కుహరతల నివిష్టం త్వాం గరిష్టం గిరీంద్రః శిఖికుల నవకేకాకుభిః స్తోత్రకారీ స్ఫుటకుటజ కదంబస్తోమ పుష్పాంజలిం చ ప్రవిదధద్దను భేజే దేవ గోవర్ధనోసౌ. ప్రభు, నీవు వర్షాకాలములో గోవర్ధన పర్వత గుహలలో ఉండగా ఆ గోవర్ధన పర్వతం నెమళ్ల యొక్క క్రేంకారములనడి స్తోత్రముల చేతను ఆ కాలమున వికసించడి కొండమల్లె పూలు కడిమి పుష్పములు మొదలైన వాటితోడను మహానుభావుడవైన నిన్ను ఆరాధించుచున్నట్లు కనిపించినది తండ్రి. అతటి మయూరముల క్రేంకారములు గోవర్ధనగిరి అనర్చుచున్న దైవస్థుతులుగాను పైనుండి రాలుచున్న కొండమల్లె పూలు కడిమి కుసుమములు మొదలగునవి స్వామి సేవలలో భాగముగా ఆ గోవర్ధన పర్వతము అర్పించుచున్న పుష్పాంజలులుగా శోభిల్లుచుండెను అని. వర్షాకాలంలో ఆ గోవర్ధన పర్వత గుహలలో సంచరిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఆ గోవర్ధన పర్వతంలో నెమళ్ల యొక్క క్రేంకారములు ఎట్లా ఉన్నాయట, గోవర్ధనగిరి వనర్చుచున్నటువంటి దైవస్థుతులుగా అనిపిస్తోందట. మహానుభావుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకి అక్కడ ఉన్నటువంటి నెమళ్ల క్రేంకారములేమో ఆయనకు వనర్స్తున్నటువంటి దైవస్థుతులుగాను, అట్లాగే పైనుండి రాలుచున్నటువంటి కొండమల్లె పూలు కడిమి కుసుమములు మొదలైనవేమో స్వామి సేవలో భాగముగా ఆ గోవర్ధన పర్వతం అర్పిస్తున్నటువంటి పుష్పాంజలుగాను శోభిల్లుచుండెను అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అథ శరదముపేతాం తాం భవద్భక్తచేతో విమల సలిల పూరాం మానయన్ కాననేషు తృణమమలవనాంతే చారు సంచారయన్ గాః పవనపురపతే త్వం దేహి మే దేహ సౌఖ్యం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గురువాయూరప్ప, వర్షాకాలము తరువాత శరదృతువు ప్రవేశించెను. ఆ సమయమున నదులు సరస్సులలోని నీరు నీ భక్తుల యొక్క హృదయముల వలె నిర్మలముగా ఉండెను. అట్టి శరదృతువులో నిర్మలమైన బృందావనమునందు గోవులను మేపుచూ తిరిగితివి. అట్టి స్వామి, నీవు నాకు ఆరోగ్య భాగ్యములను ప్రసాదించుము తండ్రి అని. అయితే వర్ష ఋతువు తర్వాత శరదృతువు ప్రవేశించింది కదా. ఆ శరదృతువు ఎలా ఉంటుంది అంటే, అసలు మనం గమనిస్తే ఇలా నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంటుంది వాతావరణం. శరదృతువులో వెన్నెల కూడా చాలా ప్రత్యేకమైనది కదా. అట్లా
ఆ సమయంలో నదులు సరస్సులలోని నీరు నీ భక్తుల యొక్క హృదయముల వలె నిర్మలముగా ఉండెను. అంటే ఆ ఋతువుకి ఎలా నిర్మలంగా ఉంటుందో శరద్ ఋతువు, అలా ఆ యొక్క పరమాత్మని సేవించేటువంటి భక్తుల హృదయాలు కూడా నిర్మలంగా ఉంటాయి కదా అన్నట్లుగా పోల్చారు. అట్టి శరద్ ఋతువులో నిర్మలమైన బృందావనమునందు గోవులను మేపుచూ తిరిగితివి తండ్రి. అటి ఓ గురువాయూరప్ప, నీవు మాకు ఆరోగ్య భాగ్యములను ప్రసాదించు తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దావానలము నుండి గోవులను గోపాలకులను రక్షించుటాను 58వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.